హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫ్రీనాస్. సో ఇది మా హౌస్ షిఫ్టింగ్ వీడియో అండి. సో మేము ఓన్ హౌస్ నుంచి రెంట్ హౌస్కి షిఫ్ట్ అయిపోయాం కదా. సో షిఫ్ట్ అవుతున్నప్పటి వీడియో అనమాట. సో నేను మొత్తం వీడియో తీసాను అప్పుడు. సో ఇవన్నీ స్టార్టింగ్ ఏంటంటే మేము ప్రీవియస్ డే నైట్ నాజువి ముందు ఐటమ్స్ అన్నీ సర్దుతున్నాము. దాని సామాన్లు చాలా ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్ ఇలా సర్దడం స్టార్ట్ చేశారు. ఎన్ని సర్దుతున్నా అలా వస్తూనే ఉన్నాయి బొమ్మలు అన్నీ. సో నాజు ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట, ఆడుకునేవి, ఇంకా తన జ్యువెలరీ, బట్టలు, నాజువే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ తనవే. చూడండి బాక్సెస్లో అలా తీసి సర్దుతున్నారు, ఏం కావాలి ఏం వద్దు అని చెప్పి. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో రజా అయితే బెడ్రూమ్లో ఉన్నాడు. బెడ్రూమ్ కూడా అంతా ఎలా ఉంది చూడండి. అంటే ఇది షిఫ్టింగ్ డే మార్నింగ్ అనమాట. సో మేమైతే ప్యాకర్స్ మూవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్పేసాము. వాళ్ళు మార్నింగే వచ్చి సర్దడం స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ హాల్లో సర్దేశారు, హాల్లో అయిపోయింది. కిచెన్లో ఉన్నారు. అయితే మేము బెడ్రూమ్ వదిలేండి, చిన్న పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి కాసేపు వదిలారు. సో ఇలా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు అనమాట గ్రీన్ బ్యాగ్స్లో. అండ్ వాటి మీద నేమ్స్ కూడా రాస్తున్నారు ఇలాగా. ఒకవేళ కిచెన్ అయితే కిచెన్ సామాన్లు, బట్టలు ఇలా అన్నమాట. సో షిఫ్టింగ్ వీడియో అనమాట ఇది. సో నాజు అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే తన కోసమే కదా మేము షిఫ్ట్ అయిపోతున్నాం, తన కొత్త స్కూల్ కోసం అని చెప్పి. మాకంటే అఫ్కోర్స్ కొంచెం బాధగానే ఉంటుంది కదా ఓన్ హౌస్ వదిలి వెళ్ళడం అంటే, దట్టు రెంట్కి. ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్కి వాళ్ళు పగలకుండా అలా నీట్గా సర్దేశారనమాట. మనకి ఏంటంటే వాళ్ళే మన మంచాలు ఇక్కడ విప్పేసి షిఫ్ట్ చేసిన చోట ఫిక్స్ చేసేస్తారంట. ఫ్యాన్స్ కూడా వాళ్ళే. సో ఇంకా బెడ్రూమ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. మేమేంటంటే ఏమేం కావాలి అన్న ఇంపార్టెంట్ ఉంటాయి కదా మనకి, సో వెతుక్కోకుండా తర్వాత అవి అన్నీ సెట్ చేసేసుకుంటున్నాము, ఏమేమి ఇంపార్టెంట్ అన్నవి. మళ్ళీ వాళ్ళు బాక్సెస్లో పెట్టేస్తే మనకి ఇబ్బంది అయిపోతుంది కదా, సో అలా పెట్టేసుకున్నాము ఇమీడియట్గా కావాల్సినవి. సో ఇక్కడైతే మంచం ఇప్పేస్తున్నారు. సో అంతా గ్రౌండ్ ఫ్లోర్ కింద పెట్టేసామన్నమాట మా సామాన్లన్నీ. చాలా ఉన్నాయండి మా సామాన్లు అయితే, చూడండి కనిపిస్తుంది కదా. సో బాక్సెస్లో ఇలాగా బాక్సెస్ తెచ్చుకున్నారు. అండ్ ఇలా బ్యాగ్స్లో కూడా గ్రీన్ కలర్ కవర్స్లా ఉన్నాయి బ్యాగ్స్, పెద్ద పెద్దవి. సో వాటిల్లో నీట్గా అయితే సర్దేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను వీడియో తీస్తున్నప్పటికీ ఇంకా ఈ రూమ్లో మంచం, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా బెడ్రూమ్ కూడా ఇంకా కిందకి తీసుకెళ్ళాలన్నమాట. అండ్ ఏసీస్ కూడా వాళ్ళ చేతే, అంటే ఏసీస్కి సపరేట్గా తీసుకున్నారులేండి అమౌంట్. ఏసీస్ కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడ తీసేసి అక్కడ ఫిక్స్ చేసేస్తారనమాట. సో మొత్తం ఒక 20,000 వరకు అయింది మాకు ఈ షిఫ్టింగ్ ప్రాసెస్ అంతా. సో కిచెన్ అంతా ఇక్కడ నేను ఎక్కువ వీడియోస్ తీసేదాన్ని కదా. అండ్ మా మొక్కలు, మా కొత్త హౌస్లో ఏంటంటే మొక్కలు అలౌ చేయట్లేదు, అంటే అక్కడంత ప్లేస్ కూడా లేదులేండి. సో కొన్నే తీసుకెళ్తున్నాము. చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మీరు నా వీడియోస్ కనుక చూసుంటే మా హస్బెండ్ చాలా ప్రేమతో మొక్కలన్నీ పెంచుతూ ఉండేవారు కదా. సో ఇవి వదిలేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. అండ్ మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా తీసుకెళ్ళలేం కదా ఇలాంటివి, ఇది కూడా వదిలి వెళ్ళిపోతున్నాము. సో ఇది మా టెర్రస్ వ్యూ. లాస్ట్ టైం నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట, మెమొరీగా ఉండాలని చెప్పి. టొమాటో మొక్కలు, పుదీనా, మా మల్లె పూల మొక్క, వాటర్ ట్యాంక్స్. అండ్ ఈ వ్యూ ఖచ్చితంగా నేను మిస్ అవుతానండి. మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్ అంతా. రెయిన్ పడుతున్నప్పుడు వీడియోస్ పెట్టేదాన్ని కదా, సో నాకైతే ఏడుపు వచ్చేసింది యాక్చువల్గా ఈ వీడియో తీస్తున్నప్పుడు. ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసాను. సో కింద ఏంటంటే వాళ్ళు లారీ కూడా వాళ్ళే తెచ్చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. మన కొత్త ఇంటికి సామాన్లంతా పైకి వాళ్ళే షిఫ్ట్ చేసేస్తారనమాట. మనం ఆ బాక్సెస్లో, బ్యాగ్స్లో అన్నీ ఓపెన్ చేసి తర్వాత సర్దుకోవాలి. సో ఫైనల్గా ఇది మొత్తం ఖాళీ చేసాక ఆ వీడియో తీసుకుంటున్నాను. చాలా బాధగా ఉంది, ఏడ్చేసాను కూడా యాక్చువల్గా నేను. ఎందుకంటే
మనం అంటే 23లో వచ్చాం కదా ఇక్కడికి. సో మా ఆయన వర్క్ చేసుకునే రూమ్ ఇది. అండ్ చాలా వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను కదా, మీరు చూస్తే ఉంటారు. ఓన్ హౌస్ని వదిలి వెళ్ళడం చాలా బాధ అండి. చాలా కనెక్ట్ అయిపోయాం హౌస్కి. అండ్ మా డాడీ పేరు కూడా పెట్టాను కాబట్టి ఇంకా బాధగా ఉంది. టూలెట్ కూడా పెట్టేశాము. అండ్ ప్రజెంట్ అయితే అద్దెకి ఇచ్చేసాము మా హౌస్. ఇద్రీస్ మంజిల్. ఐ మిస్ యూ అలాట్. నాకు చాలా బాధగా ఉంది. రోజు మిస్ అవుతూ ఉన్నాను ఇప్పటికీ కూడా. కానీ మా నాజు స్కూల్ కోసం మేము షిఫ్ట్ అయిపోతున్నాం. తప్పదు కదా, పిల్లల కోసం కొన్ని మనం త్యాగం చేయాలి. నాజు హ్యాపీ, సో మేము హ్యాపీ. సో లాస్ట్ టైం అనమాట ఇద్రీస్ మంజిల్ని ఇలా వీడియో తీసుకొని ఇంకా ఓలా ఆటో బుక్ చేసుకున్నాము. మా హస్బెండ్ బండి మీద వస్తున్నారనమాట. సో అలా కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇదే లాస్ట్ అనుకోవచ్చు ఈ వీడియో ఇద్రీస్ మంజిల్తో. సో రెంట్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ సెట్ అయిపోయి నాజుని రోజు స్కూల్కి పంపించేసి సెట్ అయిపోతే హ్యాపీ. న్యూ బిగినింగ్స్ అనమాట. అంతా బాగుండాలని అల్లాని కోరుకుంటున్నాను. సో నా వీడియో కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.